శివశివనీల కంఠ సిద్ధగించేటి అల్ల బసవయ్య నీ పూజ ప్రార్థన చేసేటి అల్ల శివ పంచాక్షరి మంత్రము పఠించే అల్ల. వచ్చినటువంటి కుల బాంధవులందరికీ కూడా రెండు చేతులు జోడించి శిరస్సు వంచి క్షణార్థులు తెలియజేసుకుంటూ, దండమన్న వారికి గండం లేదట, శరణన్న వారికి మరణం లేదట, వంగిన కొమ్మకు ఊరేయడం అసలే ఉండదట. అది మన గొల్లకు అంటే కురుమలకు ఈ గొర్రెలు కాసిన వాళ్ళకి బాగా ఎరుకుంటుంది. కాబట్టి కాలే కమ్లే వాళ్ళే తుజుకో లాకోంసాలు అని చెప్పి పాషం సార్ ఒకసారి చెప్పిండు, నల్లగొంగడు వేసుకున్నవాడా నీకు 1,00,000 నమస్కారాలు అని చెప్పి. నిజంగా నల్లగొంగడు వేసుకొని నల్ల తుమ్మలను నరుక్కుంటూ నల్లరేగడ్ల పుంట తిరుక్కుంటూ నల్ల గొర్రెలను కాస్తుడే కురుముడట. కాబట్టి కురుమలు నిజంగా కురుమలకు ఉన్నటువంటి గొప్ప సంస్కృతి, గొప్ప సాంప్రదాయం ఏదన్నా ఉందంటే, అంటే మిగతా జాతులకు కూడా ఉన్నప్పటికీ మిగతా జాతుల కంటే కూడా అద్భుతమైనటువంటి ఒక సాహిత్య సంపద కావచ్చు, ఒక సాంస్కృతిక సంపద కావచ్చు, ఆ సాంప్రదాయ నేపథ్యం కావచ్చు, ఇవన్నీ కలబోస్తే ఒగ్గు కథ అయింది మనది. ఏంది ఒగ్గు కథ? మన జాతికి ఇది తలకిరీటం లాంటిది, ఒక ఆభరణం. జాతికి ఇంత గొప్ప సంస్కృతి మన దగ్గర ఉన్నది, కానీ ఇవాళ మనది కాకుండా పోతున్నది. ఎవరికి లేనటువంటి గొప్ప సాంప్రదాయం, బండారు సాంప్రదాయం మన దగ్గర ఉన్నది, మనకున్నది, కానీ మనది కాకుండా పోతున్నది. నిజంగా ఎందుకు అంటే, రానున్న కాలంలో ఎవరైనా ఆచార సాంప్రదాయాలను మిగతా రాష్ట్రాలలో చూసుకున్నట్లయితే గొప్పగా కాపాడుకుంటారు. రాజస్థాన్కి పోతే వాళ్ళ పగడి కట్టుకుంటారు, వాళ్ళు ఎక్కడ వాళ్ళ పెళ్ళిళ్ళల్లో కానీ లేకపోతే వాళ్ళ పేరెంటాలలో కానీ వాళ్ళ ట్రెడిషన్ను కనబడేటట్టు చూసుకుంటారు. కానీ ఉన్నదాన్ని బోడగొట్టుకునేటువంటి తరుణంలో మనం ఉన్నాం. దయచేసి కొన్ని వాస్తవాలు మాట్లాడతా, ఇది కొద్దిగా నొచ్చుకుంటుండొచ్చు కానీ ఇబ్బంది పడద్దు దయచేసి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఒక కళావతి రుమాల కాంచెలి మొదలు పెడితే గుళ్ళ కుచ్చుల జోడు చెప్పుల కాడికి, అంటే నకశిత పర్యంతం అరికాల నుండి కొసెంటిక వరకు కూడా మనకంటూ ఒక సాంప్రదాయం ఉన్నది, మన సొంతం. కానీ అలా అది ఎవరిది, అది ఎక్కడ పోయింది, దాన్ని వెతుక్కునే పరిస్థితిలో మనం ఉన్నాం. నిజంగా రేపటి మన పిల్లలకు చెప్పాలంటే, ఇవాళ మన గొంగడి గురించి, మన గోచి గురించి, మన తలకట్ట గురించి, లేదంటే మన బండారు బొట్టు గురించి పుస్తకాలలో చెప్పేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. నా విజ్ఞప్తి ఏమంటే, కురుమలు ఎక్కడున్నా కూడా మన సాంప్రదాయాన్ని కాపాడుకున్నట్టయితే, సంస్కృతిని కాపాడుకున్నట్టయితే, నీవు అంటూ ఎవరు అని అడిగితే ఒక మాటలో చెప్పాలంటే, ఒగ్గు సాహిత్యాన్ని, ఒగ్గు సంపదను కాపాడుకున్నట్టయితే నువ్వెవ్వరికి చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళ చెప్పుకుంటూ వస్తారు. కానీ ఇవాళ అట్లాంటి సాంప్రదాయానికి చెదలు పట్టేటువంటి, బూజు పట్టేటువంటి పరిస్థితి దాపురించింది. నిజంగా కుమరవెల్లి మల్లన్న కావచ్చు, ఐలవేని మల్లన్న కావచ్చు, ఓదల మల్లన్న కావచ్చు, 16 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి మనకు. 16 పుణ్యక్షేత్రాలలో బండారు సాంప్రదాయాన్ని దాటి ఇంకో సాంప్రదాయం వైపు అడుగులేస్తున్న తరుణంలో మొన్న 3-4 ఏళ్ల సంధి ఒక లొల్లి స్టార్ట్ చేసినాం. నిజంగా బండారు సాంప్రదాయం పోతే వాట్ నెక్స్ట్ అంటే అంతా ఒక రకమైనటువంటి ఆధిపత్య ధోరణి కనపడుతుంది తప్ప బహుజనవాదం, బహుజన సాంప్రదాయం కానీ ఎస్పెషల్గా కురుమల సాంప్రదాయం కనబడేటువంటి రోజులు ఇక ముందు ఉండవు. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఇలా గొర్రె కళ్యాణం చేసిన, లేదంటే మనిషి కళ్యాణం చేసిన, ఇలా మన గొర్రెకు కళ్యాణం చేస్తే మనిషికి ఎంత గొప్పగా కళ్యాణం చేస్తామో, మన బంగారు గొర్రెకు, వెండియ తగరకు కూడా బండారేసి లగ్నం చేసేటువంటి సాంప్రదాయం మనకే ఉన్నది. బంగారు గొర్రెకే కళ్యాణం అయ్యో, ఎండియ తగరికే శోభానము, కళ్యాణము దేవ కళ్యాణం అయ్యో, ఇవాళ ఈ పొద్దు కళ్యాణము, మళ్ళీ మేడల దేవి పెళ్ళిళ్ళ నాడు కళ్యాణమో దేవ కళ్యాణము, బీరప్ప కామరతి పెళ్ళిళ్ళ నాడు కళ్యాణమో దేవ కళ్యాణము. మన పెళ్ళిళ్ళు మనమే చేసుకున్నటువంటి రోజులు మనకు మొన్నటిదాకా 20 సంవత్సరాల అంటే 20 సంవత్సరాల క్రితం కూడా మన పూజారులు వచ్చి మన పెళ్ళిళ్ళు చేసేది. మన పెళ్ళిళ్ళల్లో కూడా ఆధిపత్య ధోరణి, ఆధిపత్యంగా వచ్చి మిగతా వాళ్ళు కూడా వచ్చి మన పెళ్ళిళ్ళు కూడా వాళ్ళు చేసేటువంటి, అంటే మన సంప్రదాయాన్ని మనం ఎటుదోలుతున్నాం అనేది ఆలోచించండి. ఇవాళ బీరప్ప దేవుడు మనం పెట్టుకున్నాం, బీరప్ప కుర్మల చరిత్ర, కుర్మ కుల చరిత్ర అని చెప్పి పుస్తకావిష్కరణ పెట్టుకున్నాం.
అయితే బీరప్ప దేవుని గొప్పతనం ఏంటంటే, బీరప్ప దేవుడు వీరాభుజుల రాయుడు కోప్పడితే వెళ్ళి భయం కొద్ది చిన్నపిల్లగానప్పుడు నమ్మియ నాగుల గుండం లోపల అల్లియ బెజ్జం లోపల అంతర తామర కమలం లోపల పుట్టిన బంగారు లింగమై పుట్టిండట. ఆ బంగారు లింగమై పుట్టినప్పుడు ఆ పుట్టిన లింగానికి పూజ చేయాలి. ఈ పూజ చేయడానికి ఎవరు అర్హులని చెప్పి కలియుగం అంతా కళ్ళ చూసిండట. మొత్తం 3 సార్లు తిరిగి 3 సార్లు చూసి ఎక్కడ ఎవరు కూడా నా సాటి భక్తుడైతేనే నాకు కావాలని చెప్పి అన్ని కులాలలో చూసి చివరికి కురుమ కులానికి వచ్చి వీరమలక రాయుణ్ణి పూజారిగా చేసుకున్నాడు వీరప్పదేవుడు. ఇది చాలా మందికి తెలియదు. వీరమలక రాయుడు కులాన కురుమైన గొంగడేసుకొని పూజ చేసిండు. వీరప్ప దేవునికి ఏ పువ్వులతోటి పూజ కడితే ఆయన మెచ్చుతాడంటే తంగడి పువ్వులతోటి, బండారు పుష్పం, అది బండారు పుష్పం. ఆ బండారు పుష్పంతో తంగేడు పువ్వులతోటి పూజ కడితే మెచ్చిండట ఆయన. కాబట్టి ఇది కొద్దిగానే నేను చెప్పేది. ఇట్లాంటి సాహిత్యము, ఇట్లాంటి చరిత్ర అంతా కూడా మన లోపల ఉన్నది. కానీ చాలామంది తెలియదు. ఎందుకు వీరమలక రాయుడిని ఎందుకు చేసుకున్నాడంటే ఆయన క్యారెక్టర్ను చూసిండు, కురుమల్ల క్యారెక్టర్లను, ఆయన యొక్క వ్యక్తిత్వాలను చూసిండు, కురుమల్ల వ్యక్తిత్వాలను చూసిండు. చూసి నా పూజ చేయాలంటే దానం చెయ్యాలి, త్యాగం చేయాలి అని చెప్పి ఏ కులపుల్ల అయితే బాగుంటుందని చెప్పి చూసి అన్ని వాడలు తిరిగి చూసి కురుమల్ల వాడ కట్టుకొస్తే ఒక గొంగడిని వేస్తుండట. కురుమాయన గొంగడిని వేస్తుంటే, అయ్యో నేను గొంగడిని వేసే సమయం లోపల ఒక పెద్ద ఆయన వచ్చిండు కాబట్టి మరి ఏం చేయాలి ఇంట్లో అంటే, ఈయన ఒక బట్ట కట్టుకుంటే ఇంటి ఆమె ఒక బట్ట ఉండదట, ఇంటి ఆమె బట్ట కట్టుకుంటే ఈయన లోపలికి పోవాలి, ఒకటే బట్టతోటి ఎలా తీస్తున్నారు. అట్లాంటి నేపథ్యంలో ఆ నేసినటువంటి గొంగడి 3 రాజ్యాలు తిరిగి అమ్ముకొని వచ్చి ఆ బీరప్పకు దానం చేయబోయిందట. ఇట్లాంటి దానం చేసేటువంటి కర్త నాకు పూజారి కావాలని చెప్పి వీరమలక రాయుని పూజారిగా ఎన్నుకున్నాడు. కానీ ఒక దౌర్భాగ్యం ఏంటంటే, ఇవాళ అదే బీరప్ప గుళ్ళల్లా మనం బ్రాహ్మణులను పూజారులుగా పెట్టుకుంటున్నాం. ఏ బీరప్ప దేవుడైతే నాకు కురుమోడు పూజారి కావాలని బీరప్ప దేవుడు పెట్టుకుంటుండో, అదే బీరప్ప గుళ్ళల్లా కురుమలను కాదని చెప్పి బాపనోళ్ళను అంటే బాపనోళ్ళని పెట్టుకుంటుండే. పాపం వాళ్ళు ఏం చేస్తారు, పిలిస్తే వస్తారు వాళ్ళు. కానీ బీరప్ప దేవునికి ఏది ఎక్కుతుంది, ఏది ఎక్కదు, ఎవరు పూజ చేస్తే మంచిది, ఎవరు పూజ చేయకపోతే మంచిది. బీరప్ప దేవునికి ఒక రకమైనటువంటి పూజ ఉంటుంది, మల్లన్న దేవునికి ఒక రకమైనటువంటి పూజ ఉంటుంది. అక్కమాంకాలమ్మను కొలిసేటప్పుడు మనం ఒక రకమైన పూజ చేయాల్సి ఉంటుంది. కానీ ఇలా అక్కమాంకాలమ్మ బీరప్పకి ఏమవుతాడు, బీరప్ప కామరతికి ఏమవుతాడు, వీళ్ళందరూ ఎవరికి ఏ సుట్రికం ఉందని చెప్పి బ్రాహ్మణులకి ఏమెరక, ఏ రకమైనటువంటి పూజ చేయాలనేది ఏమెరక. మన కొమరేలిలో బండారేస్తలేరని చెప్పి ఒక పెద్ద లొల్లి పెట్టినాం. లొల్లి పెట్టినాక పంచపాల తెలుసు కదా, చిన్న 4 గిన్నెలు ఉంటుంది పంచపాల తీసుకొని మనం పెళ్లిళ్ళు వేసినట్టు చిన్నగా బండారేసి మేము బండారేసినామని చెప్పి దాన్ని ఏదో మ్యానిపులేట్ చేసేటువంటి ప్రయత్నం చేసిరు. కానీ ఎక్కడ బోడగొట్టుకున్నామో 28 ఏళ్ల క్రితం అంటే 1998కి పూర్వం అది కులస్తుల చేతిలో ఉండే. దాన్ని దాటి ఇలా బలిజ కులస్తుల చేతిలో పడ్డది. మరి ఎక్కడ పోయిందో అక్కడనే దొరకబట్టుకోవాలనేది నా కోరిక. ఇక్కడ కొట్లాడిన దానిలో చాలా మంది ఉన్నారు. మా మిత్రుడు శ్రీశైలం కావచ్చు, మదన్న కావచ్చు, అరెస్ట్ల కాడికి పోయినాం. కాకుంటే ఏంటంటే మరి ఎందుకో ఇంకా కులం కళ్ళు తెరుస్తలేదు. కులం కళ్ళు తెరిస్తే బాగానే ఉంటుంది, కానీ ఎందుకో ఆ కళ్ళు తెరవడానికి ఇంకా టైం పడుతుందా ఏందనేది చూస్తున్నాం. సంతోషం, ఎంత తొందరగా కళ్ళు తెరిస్తే అంత సంతోషం. లేదంటే ఆల్రెడీ శ్రీశైలం అనేది చేజారిపోయింది, బలిజల చేతిలో బ్రాహ్మణుల చేతిలో పడ్డది. అది ఇప్పుడు మన క్షేత్రం కాదు. రెండోది కొమరెల్లి సగం పోయింది. మూడోది ఊదల ఇప్పుడు ఐలోను కాడన అయితే ఇంకా ఘోరం. ఎందుకంటే ఇది సందర్భం కాబట్టి, సాంప్రదాయానికి సంబంధించినటువంటి పుస్తకావిష్కరణ కాబట్టి చెప్తున్నా. ఐలేని కాడ నేను అడిగితే, అక్కడ పూజారులను అడిగితే, ఎందుకు మీరు గర్భగుళ్ళకి పోతలేరు, గర్భగుళ్ళో నుంచి మిమ్మల్ని ఎవరు బయటికి నెట్టేసిర్రు, కారణం ఏంటిదని అడిగితే
వెనకట మా తాతలు ఉతికిన బట్టలు కట్టుకోకపోయేదట, అందుకనే బేపనలు వచ్చి బయటకు నూకేసిన బిడ్డ అప్పంచెలు మేము బయటనే ఉంటున్నాం అంటారు వాళ్ళు. అంటే ఎంత దౌర్భాగ్యం ఇది. అంటే అంచుదోతులు కట్టుకుంటేనే, జంజరాలు వేసుకుంటేనే గుళ్ళకు పోయే అర్హత ఉన్నదా అనేది నా క్వశ్చన్. మరి మల్లన్న గుడికి మడుగుల్లో స్నానాలు మండపాన పూజలు అన్నాం కదా, గుండంలో స్నానాలు గుట్టల నీ పూజ అన్నాం కదా మనము. మరి ఈ పూజలన్నీ ఎక్కడ పోయినాయి? ఈ బండారు వెయ్యనటువంటి సాంప్రదాయంతో విభూతి చేసుకుంటూ ఒక శిష్ట సాహిత్యంతో పూజలు చేసుకుంటే నిజంగా బండారు అయ్యింది మల్లన్న పూజలు మెచ్చుతాడా అని నేను అడుగుతున్నా. మొన్న లాస్ట్ టైం లొల్లి చేసినప్పుడు ఆ కిలో బంగారం పెట్టినట్టు ప్రభుత్వం మల్లన్నకు. నేను అదే రోజు చెప్పిన, బంగారం వేస్తే దేవుడు మల్లన్న మెచ్చాడు, పిడికడంత బండారు వేస్తే మెచ్చాడు అని చెప్పి హరీష్ రావుకు చెప్పిన. ఆ ముత్తిరెడ్డి యాదగిరెడ్డి కూడా చెప్పిన, ఇది ఎవరికి మంచిది కాదు, మీ ప్రభుత్వానికి అసలే మంచిది కాదని చెప్పిన. 6 నెలల్లో పోయింది ప్రభుత్వం. ఇది నిజం. చాలా మందికి చెప్పిన నేను. మల్లన్నంత మంత్రం లేదు, ఎల్లమ్మంత యంత్రం లేదని చెప్తారు పెద్దోళ్ళు. ఏ రోజైతే మల్లన్న దేవునికి తన పూజలు కాకుండా శిష్ట సాహిత్య పరంగా పూజలు మొదలుపెట్టామో ఆ రోజు నుంచి వెళ్ళి మీరు గమనించండి, మనకి ఇప్పటిదాకా రాజ్యాధికారం కోసం రాజ్యాధికారం అనేది చాలా పెద్ద మాట. చాలా మంది విఘ్నులు ఉన్నారు ఇక్కడ. ఎంత పెద్ద మాటనో మీకు తెలుసు. మరి రాజ్యాధికారం ఇన్ని రోజులు మనం రాజులమే కదా పూర్వము చరిత్రలు ఏలినటువంటి మన బీరప్ప మల్లన్న ఏలిన చరిత్రలు ఉన్నాయి కదా. మరి ఎందుకు మనకు దూరమైంది రాజ్యాధికారం? ఎందుకు ఇన్ని రోజులైనా కూడా, ఇంత కొట్లాట జరుగుతున్నా కూడా రాజ్యాధికారం ఎందుకు మన చేతికి వస్తలేదు? ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మన బీరప్ప దేవుడు చూడు ఇప్పటికి కూడా ఆయన చేతిలో కత్తి పట్టుకునే ఉంటాడు. మల్లన్న దేవుని చూడురి, గుర్రం మీద పట్టుకొని, గుర్రం మీద ఉండి చేతిలో కత్తి పట్టుకునే ఉంటాడు. లాస్ట్కు దొడ్డి కొమరేని కూడా గమనించరు మీరు, చేతిలో తుపాకో లేకపోతే ఖడ్గం పట్టుకునే ఉంటాడు, గొడ్డలి. అంటే ఆశాంతము పూర్వీకుల నుంచి ఇప్పటిదాకా మనోళ్ళు యుద్ధం చేయడమే. మనం ప్రతిష్టాపనలు చేసుకున్నా మన దౌర్భాగ్యం ఏంటంటే, ప్రతిష్టాపనలు చేసుకున్న గుర్రంతో పాటు మనం ప్రతిష్టాపన చేస్తాం దేవుణ్ణి. కనీసం మనకు ఆశీర్వాద ముద్రలో ఉండాలి దేవుడు. ఏ గుళ్ళనన్నా ఇప్పటిదాకా ఆశీర్వాద ముద్రలో బీరప్ప దేవుడు కానీ మల్లన్న దేవుడు ఉన్నారా అని ఒక్కసారి గమనించుకోండి, ఒక్కసారి ఆలోచించరు. ఎందుకు మన దేవుడు మనకు ఆశీర్వాదం ఇవ్వద్దా? కత్తి పట్టుకునే ఉండాలిగా. ఆయన జీవితాంతం కొట్లాడిండు, మనం కొట్లాడుతూనే ఉన్నాం. దయచేసి నా విజ్ఞప్తి ఏంటంటే, దేవుని ప్రతిష్టాపనలు కూడా మీరు బండారు సాంప్రదాయంతో చేసి ఆశీర్వాద ముద్రలో పెట్టించుర్రి, పట్టాభిషేక ముద్రలో చేయించుర్రి. పట్టాభిషేక ముద్ర చేయించినాడు మీకు పట్టాభిషేకం దొరుకుతుంది, అది కూడా దాకా దొరకది. ఇది గమనించుర్రి. వద్దు అంటే లిటరల్గా వాహనం గుడి ముంగట ఉంటుంది, గుడి లోపల భగవంతుడు ఉంటాడు. వాహనాన్ని దేవుణ్ణి ఇద్దరిని కలిపి ఒక దగ్గరనే గర్భగుడిలో పెడతారు. ఇది ఎక్కడ సాంప్రదాయం నాకు అర్థమవుతలేదు. ఈ మధ్యలో ఏమైందంటే ఇంకా వ్యాపారంలో తీసుకొచ్చి ప్రతిష్టాపనలు చేయిస్తున్నారు. ఇక ఇదేం దౌర్భాగ్యం అర్థమవుతలేదు. ఇది అతిగా పోతున్నాం మనము. దయచేసి నా విజ్ఞప్తి ఏంటంటే, డోలు మేళాలతోటి ఒగ్గోళ్ళు ఎక్కడున్నా కూడా ఒగ్గోళ్ళని పిలుచుకోండి, బీర్లోళ్ళని పిలుచుకొని మనకు ఆడంబరాలు అవసరం లేదు. దేవునికి ఎప్పుడు కూడా ఆడంబరాలు ఎప్పుడు కూడా కావాలని అడగలేదు. ఒగ్గుడోలుతోటే పూజ చేసుకున్నాడు, ఒగ్గుడోలుతోటే లగ్గం చేసుకున్నాడు. డమరుకంతో పూజ చేసుకున్నాడు, డమరుకంతో లగ్గం చేసుకున్నాడు. బండారు ఉంటే సరిపోతుంది అనుకున్నాడు తప్ప ఆయన మేళతాళాలు లేకపోతే అంగరంగ వైభోగాలు ఎప్పుడు కోరుకోలేదు ఆయన. ఇంకొకటి మీరు గమనించిర్రా, బంగారు లింగాలకే పూజ కట్టాం తప్ప విగ్రహాలకు పూజ కట్టలే మన పెద్దలు అన్నాడు. మనోళ్ళు విగ్రహాలు చేయిస్తున్నారు, రాతి విగ్రహాలు చేయిస్తున్నారు బ్రహ్మాండంగా. అఫ్కోర్స్ అప్డేట్ కావడంలో తప్పలేదు, కానీ బ్రాహ్మణీకరణ చెందడం అనేది దుర్మార్గం అని నేను అంటున్నా. కాబట్టి ఈ విషయం మీద కొద్దిగా పెద్దలు చాలామంది ఉన్నారు కాబట్టి ఏదో చిన్న నోటితోటి చిన్న జ్ఞానంతో చెప్తున్నాను. నేను చెప్పిన ఈ వాస్తవాలు అయితేనే సరే, దాని గురించి ఆలోచన చేయండి. ఎందుకంటే మనం ఆలోచన చేయకపోతే ఇంకెవరు ఆలోచన చేయలేరు. కులస్థులమైనటువంటి మనమే ఆలోచన చేయకపోతే అన్య కులస్థులు ఎందుకు ఆలోచన చేస్తారు?
మన సాంప్రదాయాన్ని తొక్కి వాళ్ళ సాంప్రదాయాన్ని నిలబెట్టుకోవాలనే ప్రయత్నం చేస్తారు తప్ప ఇప్పుడు కొమరేల్లో జరుగుతున్నది కూడా అదే. నేనేమంటా అంటే మన సాంప్రదాయం మనకు ఎంత గొప్పదో, మన సాంప్రదాయాన్ని మన సంస్కృతిని మనం ఎంత గౌరవించుకుంటున్నామో, ఎదురుంగా వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలను కూడా అంతకంటే ఎక్కువగా గౌరవించబడిన నాడు సాంప్రదాయాలు కానీ సంస్కృతి కానీ సంస్కరించబడతాయని చెప్పి ఒక పెద్ద ఆయన చెప్పిండు. కాబట్టి మన అస్తిత్వము మన జాడలు మొత్తం కంప్లీట్గా అక్కడ డెడ్లీ మొత్తం తీసేసిరుగా అక్కడి నుంచి. ఇంకొక 2 నెలలు 3 ఇంకా 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయితే మీరు పెద్ద పట్టం వేసిన నాడు కూడా గమనించురాడా, కొమరెల్లి కాడ ఏం చేస్తారంటే బలిజోళ్ళ దేవుని పట్టుకొస్తారు. కష్టపడి అక్కడ 159 మంది ఒగ్గు పూజారులు పట్నం కొడతారు. కానీ దేవుణ్ణి పట్టుకొచ్చి వేసిన పట్టం మీద దేవుని పెట్టకుండా బండారు వేయకుండా పట్నాన్ని దొక్కిపోయేది మాత్రం బలిజ పూజారులు. పట్నాన్ని ఎవరు దొక్కుతారు, ఎందుకు దొక్కుతారు, తొక్కేటువంటి అర్హత ఎవరికి ఉన్నది, ఇది వాళ్ళు తొక్కే వాళ్ళన్నా తొక్కుతుంటే చూసే వాళ్ళన్నా చెప్పాలి. మీకు ఏ రకమైనటువంటి అర్హత ఉన్నదని మీరు పట్నం దొక్కుతున్నారు, మీకు ఏ రకమైనటువంటి అర్హత ఉన్నదని దేవుని పట్టుకొస్తున్నారు పట్నం మీదకి. 1998 వరకు ఇలా కులజులు పట్టుకొచ్చినటువంటి దేవుణ్ణి మీ చేతులకు ఎట్లొచ్చిండు? ఇది ఏ రకమైనటువంటి సాంప్రదాయము? ఇది మనం అడగాల్సిన అవసరం ఉన్నది.